అలవాటు చేసుకోవాలి. ఇందాకోసారి హల్లెలూయా చెప్పాను, మళ్ళీ ఏం చెప్తాను అనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి గట్టిగా రైట్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అన్య భాషలో ప్రార్థన చేయగలిగిన వాళ్ళు దయచేసి ఏకీపించి బిగ్గరగా ప్రార్థన చేయండి. సిగ్గుపడద్దు. అన్య భాషలో ప్రార్థన చేయలేని వాళ్ళు బిగ్గరగా స్తోత్రాలు చెబుతూ ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాఠాయా తారా సంటాలరాబా రఖేంతో రోబ్లో హొంటోడో రమంటాలరాబా. హల్లెలూయా. వెల్కమ్ యు హోలీ స్పిరిట్. అప్పా నీ దాసుని మీరు నిలవబెట్టాయా, చక్కని ఆరాధన మీరు జరిగించారు. ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రసన్నతలకు నడిపించారు. ఇది మరింత శ్రేష్టమైన సమయం నాయన. అయ్యా, ఈ సమయంలో నీ వాక్యము విత్తుటకు ప్రభువా నేను అడుగుచున్నాను. దైవమా అయ్యా, నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడమని అడుగుచున్నాను. అయ్యా నా తండ్రి, సజీవముగా ఉన్న ప్రతి బిడ్డ చలించినట్లు నాయన. హల్లెలూయా. రాథాయా సోదో రోక్లోంటో రబా అందల రబా లేక్రోయా తెరహొంటోడలో రబో ఇనాదో 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 సెనాంటాయా సాకత ఇరెకెటాయంటడల రబా లేనోదో షేయంటడల రబా. అయ్యా, ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడండి నాయన. నిన్నటి దినాన మాట్లాడారు ప్రభువా. అయ్యా, ఆత్మలో బ్రతికి ఉండాలి అని చెప్పి అయ్యా, ఈ దినమున మరొక మారుని స్వరం నీ సన్నిధిలో వచ్చామయ్యా. అయ్యా, మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం అయ్యా. మీరు మాట్లాడితే మేము నా తండ్రి రక్షణలో నిలిచి ఉంటామయ్యా. మీరు మాట్లాడితే స్వస్థత పొందుకుంటాం ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడమని అడుగుచున్నాను, మీరు మాట్లాడమని అడుగుచున్నాను. అయ్యా, మీ సహాయము దయచేయమని అడుగుచున్నాను. దైవమా, మీరే మాతో ఉండి నడిపించి నిలబెట్టమని, సమస్తము నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము తీసిన వాళ్ళు ఆమెను చెప్తారా బిగ్గరగా? రైట్. 17వ వచనం చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మరొకసారి అందరూ చదువుతారా? చదవడం వచ్చిన వాళ్ళు అందరూ కూడా. ఆమేన్. దేవుడు మన పితరులను అంటే ఇశ్రాయేలును ఏమడిగేవారంటే ఆయన బలులు అడిగేవారు. ఏమడిగేవారండి? బలులు అడిగేవారు. దేవుడు బలి అర్పించమన్న తరువాత వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. మన పితరులు నడిచిన మార్గాలు మనకు మాదిరి. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చారో, వచ్చిన తర్వాత సిస్టమ్ అంతా మారిపోయింది. ప్రతి పద్ధతి కూడా మార్పు చెందబడింది. అర్పించాల్సిన అర్పణలన్నీ అర్పించబడ్డాయి, బలులన్నీ ఇవ్వబడ్డాయి. అయితే ప్రభు ఈనాటికి కూడా ఆయన అర్పించండి అని ఒక మాట వాడుతూ ఉన్నారు. మీరు చదివిన వాక్యంలో అక్కడ రాయబడిన మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే విరిగిన మనస్సట. కింద రాయబడి ఉంది, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయనే చేయవు. దేవుడికి బలి అర్పించే విషయాలు, దేవుడికి ఇష్టమైన బలులు అర్పించాల. పాత నిబంధనలో అయితే ఏదైనా జంతువుని ఇచ్చేటప్పుడు అట దానికి ఏ లోపం ఉండకూడదు. ఏం ఉండకూడదని? కుంటిది ఉండకూడదు, గుడ్డిది ఉండకూడదు. దాని అవయవాలని సరిగ్గా ఉండాలా. ఏ లోపము లేనిది, ఏ మచ్చ లేనిది, ఏ ముడత లేనిదని శ్రేష్టమైన దానిని దేవునికి బలిగా ఇవ్వాలట. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో ప్రభు మేము అడుగుతున్నాడంటే, అంత మంచి హృదయం నాకు ఉందన్న వాళ్ళు చెయ్యొద్దండి. నా నోటికి అసలు బూతులు రావు, చెడ్డ ఆలోచనలు రావు, చెడు ఉద్దేశాలు రావు, నేను ఎప్పుడూ పాపం చేయలేదన్న వాళ్ళు చెయ్యొద్దండి. ప్రధాన పాపి వరుసలో ఉంటారు అప్పుడు. హల్లెలూయా. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. ఎవరైతే నేను పాపం చేయలేదండి అన్నారో మొట్టమొదటి పెద్ద పాప ఆయనే. వాస్తవం చెబుతున్నా, చాలా మంది ఏమంటే అస్సలు చెడు ఆలోచనలు రాకూడదు. షడప్. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీ ఆత్మ నీ శరీరానికి, నీ శరీరం నీ ఆత్మకి ఎలా పనిచేస్తుందట? దాని లోపల నువ్వు పడకుండా చూసుకోవాలి. ఆ ఆలోచన నువ్వు లొంగకుండా చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అడుగుతున్న బలి ఏ రీతిగా మార్చబడిందిరా అంటే, నీ యొక్క విరిగిపోయిన హృదయం ఆయనకు కావాలి, నలిగిపోయిన హృదయం ఆయనకు కావాలి. ఏ రీతిగా విరిగిపోయిందంటే, మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం. మనుషులు వీళ్ళు మనకు తోడుంటారు అనుకుంటాం, వీళ్ళతో మన జీవితకాలం నడుద్దాం అనుకుంటాం, వీళ్ళని నమ్మొచ్చు అనుకుంటాం. అది వ్యాపారమైనా, కుటుంబమైనా, బంధాలైనా అనేక సార్లు ఒక వ్యక్తి మీద పెట్టుకున్న మనస్సు
ఏమవుతుందంటే విరిగిపోయే పరిస్థితులు వస్తాయి. వచ్చాయండి మీకు ఎప్పుడన్నా? రాలేదంట అసలు. వీళ్ళు మనతో ఉంటారు అనుకున్న వాళ్ళే మన వెనకాలకి వెళ్ళి మన మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడు, నా స్నేహితులు అనుకున్నాను, నా బంధువులు అనుకున్నాను, నా ఆత్మీయులు అనుకున్నాను, వీరెన్నడూ కూడా నన్ను విడిచిపెట్టరు అనుకున్నాను. కానీ వీళ్ళ విషయం తెలిసిన తర్వాత చాలా హృదయ విదారకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు అంటా ఉన్నాడు, నీ విరిగిన హృదయం నాకు కావాలా. హల్లెలూయా. లోపము లేని వాటిని ఇప్పుడు ప్రభు అడగట్లేదు, పవిత్రంగా ఉన్న వాటిని ప్రభు అడగట్లేదు. ఏ విషయంలో ఇతరుల మీద నువ్వు ఆధారపడ్డావో, ఏ విషయాల్లో ఇతరులతో ఉండాలని ఆశపడ్డావో, ఎన్నిసార్లు నువ్వు విరిగిపోయావో ప్రభువు చెబుతున్న మాట, మీరు నాకు కావాలి అని అంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సాధారణంగా విరిగిపోయిన ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. నలిగిపోయిన ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. కానీ ప్రభువు అడుగుతున్న మాట అంటే, నీ విరిగిన హృదయమే నాకు కావాలి. లోకంలోని వాట్సాప్లోని చాలా కొటేషన్లు వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు చదివారా? వాట్సాప్లో ఉన్నాయి మీకు మంచి మంచి కొటేషన్లు ఉంటాయి, కానీ అవన్నీ బైబిల్కి వ్యతిరేకంగా ఉంటాయి 90%. లోకం ఏం చెప్తుంటే, విరిగిన అద్దాన్ని నేను అతికించవచ్చు కానీ విరిగిపోయిన మనసును ఏం చేయలేమట. కానీ ప్రభువు అంటే నేను రిపేర్ చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అనేమాట, నువ్వు విరిగిన మనస్సు నా దగ్గర తీసుకురా. నీ మనస్సులో ఏటుంటాయి? నీ ఆలోచనలు ఉంటాయి, నీ ఉద్దేశాలు ఉంటాయి, నీ తలంపులు ఉంటాయి. నేను పలానా చెయ్యాలి, పలానా విధంగా బ్రతకాలి అనేటువంటి విధానంలో నీ మనస్సు నడుస్తుంది. అది నచ్చిన రీతిగా నీ శరీరం ముందుకు వెళ్తుంది. ప్రభు ఈ రాత్రి చెబుతున్న మాట ఏంటంటే, వాటిని నా యొద్దకు తీసుకురా. నలిగిపోయిన మనస్సు అవ్వచ్చు, విరిగిపోయిన మనస్సు అవ్వచ్చు. నలిగిపోయిన మనస్సు అంటే ఇతరులు చెప్పిన మార్గాల్లో మనం నడుస్తాం, దేవుని చెప్పిన మార్గాల్లో కాదు. చాలాసార్లు కొంతమంది పని ప్రారంభించమని చేస్తారు, కొంతమంది వ్యాపారాలు పెట్టమని పెడతారు. ఇది నీకు మంచిదని వాళ్ళు చెప్పారని చేస్తారు. దేవుడు చెప్పారని ఇప్పుడు ఏం చేస్తాం మనం? లేదు. దేవుడితో మాట్లాడిన అనుభవం తక్కువ, ఆయన వాక్యం చదివిన అనుభవం నిన్నదైనా చదవడం ప్రారంభించారా? ఆమేన్. స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభువుని అడగకుండా అనేక సార్లు ఇతరులు చెప్పింది చేసిన తర్వాత అది తేడా కొట్టింది అనుకోండి, వెంటనే చెప్పిన వాళ్ళు సైడ్ అయిపోగానే, ఇదేంటి చెప్పారు కదంటే, నువ్వు బోల్డ్ చెప్తాను, నీకు నచ్చి నువ్వు చేసుకుంటావా, లేదా నేను చెప్పింది చేస్తావా, నీది నేను నువ్వు చూసుకోవాలంటారు. అదే కనుక సక్సెస్ అయింది అనుకోండి, పక్కన ఎవరు నిలబడతారో? సలహా ఇచ్చిన చెప్పి, నా వల్లే అంతా. ఏమంటండి? నా వల్లే అంతా. కానీ ప్రభు అలా నలిగిపోయిన నీ జీవితం విషయంలో ప్రభువు చెబుతున్న ఒక మాట ఏంటంటే, బలిపీఠం దగ్గరికి ఈరోజు నువ్వు నీ హృదయాన్ని తీసుకురా. హల్లెలూయా. పాత నిబంధనలు బలిపీఠం దగ్గరికి జంతువులు తెచ్చేవారు. క్రొత్త నిబంధనలు ప్రభువు ఏమంటా ఉన్నాడంటే, నీ హృదయాన్ని తీసుకురా. ఏం తీసుకురావాలట? హృదయంలో ఏముంటాయని చెప్పామండి? ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి. నేను ఇలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి, నా ఇష్టం ఇలా నెరవేర్చుకోవాలని శరీరపరమైన కోరికలే 99% ఉంటాయి. అవునా కాదా అండి? 99% ఏ కోరికలు ఉంటాయి? శరీరపరమైన, మంచి ఇల్లు, మంచి వివాహం, లేకపోతే మంచి పిల్లలు, మంచి జాబు, అన్నీ కూడా ఇదే. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని వద్దకు వచ్చిన నీవు నీ ఆశ ఎక్కడ ఉండాలట? పైనున్న వాటి మీద పెట్టుకోవాలి. ఎంతమంది పైన పరలోకం, ప్రభువా నా చోటు కన్ఫర్మ్ చేసావు ప్రభువా, అక్కడ దాని కొరకు ఇల్లు కట్టుకోవడం సిద్ధపడతాను ప్రభువా, అయ్యా ఇక్కడ ఏదైనా నీ కొరకు విత్తితే, ఇక్కడ ఉన్న పేదలకు ఆహారం పెడితే నీకు ఇచ్చినట్టు అన్నావు, అక్కడ ఇల్లు కట్టుకోవడం ప్రభువా, ఇక్కడి నుంచి నేను సిద్ధపడతాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నావు? మన ప్రార్థనలు 100% ప్రార్థనలు ఏంటుంటాయండి? ప్రభువా నాకు పలానా, ప్రభువా నా పిల్లలకు పలానా, ప్రభువా నా బిడ్డలకు ఇది, ప్రభువా నా వివాహం, ప్రభువా నా ఉద్యోగం, ప్రభువా నాకు కావలసినవి. 90% ప్రార్థనలు ఇయే కదా. చేయలేదంటే అలాంటి ప్రార్థనలు ఎప్పుడు? ప్రభు అడగమన్నారు. ఆమేన్. కానీ నీ ప్రార్థన అంతా అది అవ్వకూడదు. హల్లెలూయా. ఎప్పుడు మన ఆశలు అవే పెట్టుకుని, మన హృదయంలో అలాంటివి పెట్టుకుని ప్రభు ఇవ్వలేదని అలిగే వాళ్ళు కొంతమంది, దేవుడు నేను అడిగింది ఇవ్వట్లేదండి ఇంకెందుకు మందిరం రావాలని ఇంకొంతమంది. కానీ ప్రభువు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటి? మీ తలంపులు అన్నారా లేదా? ఆయన ఉద్దేశం ఒకటి ప్రత్యేకంగా ఉంది. హల్లెలూయా. ఇర్మియా 29:11 చెబుతున్న మాట, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరంలో ఎంత మాత్రం కూడా ఏం చేయవట? హాని చెయ్యవు. ఈ రోజు నువ్వు దేవుని యొద్దకు వచ్చావు, దేవుని యొక్క మాటను ఈ రోజు నువ్వు వింటా ఉన్నావు. వింటున్నప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎంత విరిగిపోయినా, ఎంత నలిగిపోయినా, ఎంత చినిగిపోయినా నీ జీవితమైన ప్రభు దగ్గరకు వస్తే తిరిగి దాన్ని పునరుద్ధరిస్తాడు ఆయన. హల్లెలూయా. వాక్యంలో ఆయన చెప్పిన ప్రతి మాట చాలా అది వండర్ఫుల్గా ఉంటుంది. ఎట్లా అంటే, దావీదు మొద్దు నుంచి ఏం పుట్టిస్తాడట ఆయన? మరి పైన చెట్టు ఏమైందని అర్థం? ఆయన అన్న మాట మొద్దు నుంచి అంటే పైన చెట్టు ఏమైంది? లేవు, పైన కొమ్మలు లేవు, ఫలాలు లేవు, బతుకుదా సత్తదా అన్న స్థితి. ఈరోజు నీ విషయంలో కూడా బ్రతకాలి అంటే లోకస్తుల ప్రకారం బతకమాకండి. ఖచ్చితంగా చెబుతా ఉన్నాను.
అది ఒకనాడు పెరికి వేయబడుతుంది. హల్లెలూయా. కానీ మొద్దుగా ఉన్న నీ స్థితి ఈరోజు ఏమీ లేదండి నా దగ్గర, స్తోత్రం. ప్రభు నాకు కావాల్సింది అదే స్థితి. హల్లెలూయా. నేను ఫలానా అని రాకూడదు దేవుని దగ్గరికి, నా స్థాయి అని రాకూడదు దేవుని దగ్గరికి, నేను ఎంతలా ఉంటాను అనడానికి వీలు లేదు దేవుని దగ్గర. నిన్ను ఎల్లప్పుడూ అన్ని విషయాలు తగ్గించుకుని దేవుని దగ్గర రావాలట. అయితే ఇందాక చెప్పిన ఒక మాటలో మన హృదయంలో ఉన్న ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఏమంటే ఎప్పుడన్నీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాతవి మనల్ని డిస్టర్బ్ చేస్తా చేయవండి. మనం చూసే సినిమా అవ్వచ్చు, మాట్లాడిన మాటలు అవ్వచ్చు, పాపపు అలవాట్లు కావచ్చు, మేబీ డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఏదైనా సరే అవి మరలా జ్ఞాపకానికి ఒక్కొక్కసారి టచ్ చేయవా? సమర్పించుకున్న తర్వాత చాలామందికి ఉంటుంది, బంగారం సమర్పించుకున్న తర్వాత అప్పుడే కొత్త డిజైన్లు దిగుతాయి. ఏం చేయాలో అర్థం కాదు. తీరా చూస్తే ఏం చేసుకున్నాం? సమర్పించేసుకున్నాం. చాలాసార్లు చిన్నగా చెబుతున్నా, ఉపవాసం అనగానే మా ఇంట్లో వాళ్ళు చేసే పని, మీ ఇంట్లో వాళ్ళ సంగతి తెలియదు. నేను ఎప్పుడన్నా ఉపవాసం అనగానే మా చెల్లెకి లేక వంట చేయాలని ఆశపడుతుంది. తను చక్కగా వంట చేస్తుంది. ఎప్పుడన్నా వంట చేయండి అంటే కుక్కర్లో అన్నీ వేసి 3 విజిల్ దించి పెడతా, తింటి దాని అది మానేని అంటుంది. కరెక్ట్గా నేను ఉపవాసం ఉన్న రోజున అన్నీ పర్ఫెక్ట్గా చేసి లోపల ప్రార్థనలో ప్రభువా స్తోత్రం అంటే అన్య భాషలు మాట్లాడుకుని ఉంటాను. స్మెల్ దగ్గరగా వస్తూ ఉంటుంది. శోధింపబడదామా సాధారణంగా. అయితే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో నువ్వు వదిలేసినవి నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అయితే బలి విషయంలో ప్రభు అడుగుతున్న మాట, నాకు కావలసిన బలి ఏంటట? నీ మనస్సు కావాలి, నీ హృదయమే కావాలి. పాత నిబంధనలో బలి అర్పించిన తర్వాత జంతువు బతుకుతుందండి. బలిపీఠం మీద బలి ఇచ్చిన తర్వాత ఏ జంతువునైనా తీసుకెళ్ళిన తర్వాత బలిపీఠం మీద పెట్టి ఒక్క ఏటి వేసిన తర్వాత తల వేరైపోద్ది, మొండె వేరైపోతుంది. అది మరలా బ్రతుకుతుందా? బ్రతకదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో విరిగిపోయిన నా మనస్సన్నో, చెదిరిపోయిన నా మనస్సన్నో, ఇదిగో దీన్ని బాగు చేస్తానన్నో, ఈ రోజు నీ బలిపీఠం దగ్గర నేను వస్తా ఉన్నాను, ఈ హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను అని. చాలామంది సమర్పణ అంటారు కదా, సరైన అర్పణ దేవునికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? వెనక్కి తీసుకుంటే అర్థం ఏంటి? వాక్యంలో రాయబడింది, కుక్క తన వాంతికి ఏం చేస్తుందట? ఆశపడుతుందట. హల్లెలూయా. కుక్క ఏం చేస్తుంది? తన వాంతికి, తన కక్కిన దానికి, వద్దు అని కక్కుకున్న దానికి మరలా ఏం చేస్తుందట? చాలాసార్లు ప్రభువునకు మనం సమర్పించుకుంటాం మన హృదయాన్ని. అయ్యా ఇక మీదటి ఈ ఆశలతో నడవను, ఇక మీదటి ఈ ఆలోచనలతో నడవను, అయ్యా నువ్వేం చెబుతున్నావో దాన్ని బట్టి నేను నడుస్తానని బలిపీఠం మీద ఏం చేస్తామంటే మన హృదయాన్ని బలి అర్పించేస్తాం. గమనించండి, జంతువు బ్రతుకుతుందా? కానీ సమర్పణ అయిన ఓ 10 రోజులకో, 6 రోజులకో, 3 రోజులకో ఆ ఆలోచనలు మళ్ళీ రాగానే మరలా ఆ పాపంలో ఏమవుతున్నాం? మనం పడిపోతాం. వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఆయన చెబుతున్న మాట ఎవరైనా చదువుతారో ఒకసారి? కాబట్టి సహోదరులారా, అమ్మా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అంటే బతికుండే ఏమవ్వాలట? యాగముగా ఆయనకి అర్పించుకోవాలి. నీ ఆశల్ని డిస్టర్బ్ చేస్తే మరలా దాన్ని నువ్వేం చేయకూడదు? టచ్ చేయకూడదు. గలతీ 2:20 చదువుతారా? కంటిన్యూస్ అలానే సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలని చెబుతూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు యేసే. హల్లెలూయా. క్రీస్తు యేసు నాలో జీవిస్తున్నారు అని చెబుతూ ముందు వచనంలో మనం అక్కడ రాయబడిన మాట మనం చదివాం. ఏంటంటే యేసు ప్రభువునకట సజీవ యాగంగా మనము అర్పించుకోవాలి. మన ఆశలు బోల్డ్ ఉంటాయి, దేవుని ఆశలు బోల్డ్ ఉంటాయి. నువ్వు అర్పణ చేసుకుంటే నీ మనస్సును దేవునికి ఇస్తే, ఇప్పుడు ఎవరి మనస్సును తీసుకోవాలా? మళ్ళీ నీ మనస్సును తీసుకుంటావా? నేను ఎందాక అన్న మాట గుర్తుపెట్టుకుంటే, జంతువు చనిపోయిన తిరిగి బతుకుతుందా? బతకదు. కానీ దేవునికి బలిగా అర్పించిన మనస్సును మరలా ఏం చేస్తామంటే మన ఇష్టాలు చేయడం ప్రారంభిస్తాం, మన ఆలోచనలను బట్టి వెళ్ళడం ప్రారంభిస్తాం, మన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తారు. ప్రభు చాలాసార్లు చెప్తారు, గద్దించి ప్రవచనం ద్వారానో, వాక్యము ద్వారానో, దర్శనము ద్వారానో, కళ ద్వారానో ప్రభు మాట్లాడమ్మా ఇది నీకు మేలు కాదు, ఇది నీకు మంచి కాదు, వదిలే అని చెప్పిన తర్వాత కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళిన సందర్భాలు, వెళ్ళిన తర్వాత అనేక సార్లు క్రిందకు పడిపోయిన సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. ప్రభు అంటున్న మాట ఏంటంటే, వన్స్ నీ మనస్సు నాకు అప్పగించి చచ్చిపోతే దాన్ని మరలా నువ్వేం చేయకూడదు? లేపకూడదు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు అన్న మాట గుర్తు తెచ్చుకుంటాం. ఏంటంటే, నా నామమున చచ్చిన వారిని లేపుదురు. ఉందండి వాక్యంలో మాట.
మనం ఏం లేపుతున్నాం? చచ్చిపోయిన మనస్సుని తిరిగి పైకి లేపుతాం, చచ్చిపోయిన కోరికలను తిరిగి పైకి లేపుతాం. పక్కింటి ఆవిడ కానీ ఎదురింటి వాళ్ళు ఎవరొకరు వచ్చి అక్కడికి వెళ్దాం పిన్ని అనగానే మనం మానేసాం. కానీ ఏం చేస్తాం? పిలిచిన తర్వాత బాగోదేమో, వెళ్ళకపోతే బాగోదేమో అని చచ్చిపోయిన ఆ మనసుని తిరిగి ఏం చేస్తాం? మరలా పాపపు మనస్సును దేవుడు ఇచ్చిన నూతన మనసును ఏం చేస్తాం? మనం పక్కన పెట్టి ఆ చనిపోయిన మనసును తిరిగి పైకి లేపుతాం. హల్లెలూయా. మనం చేసే పనిది అర్పణగా అర్పించిన తర్వాత మరలా వెనక్కి తీసుకుంటే అది ఎంత దారుణంగా ఉంటుంది. వాక్యంలో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఒకసారి మనిషిని ఒక దయ్యం వదిలి వెళ్ళిన తర్వాత తిరిగి గనుక దానికి నువ్వు తలుపు తీస్తే ఎన్నింటిని తీసుకొస్తుందట అది? ఇది వరకు ఉన్న ఆశ కంటే 100 రెట్లు పెరిగిద్ది ఆశ. హల్లెలూయా. ఇది వరకు ఉన్న కోరిక కంటే కోరిక ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగిద్దట? 100 రెట్లు పెరిగిద్ది. ఒక్క వారం మందిరం మాంజుడు, రెండో వారానికి ఏమనిపిస్తుంది నీకు? వెళ్దాంలే అనిపిస్తుంది. ఇంకొక వారం మానేవనుకో, అమ్మో బల్లారాధనకి వెళ్దాంలే, మళ్ళా ప్రారంభిద్దాం, ఇప్పుడు ఎందుకులే అనిపిస్తుంది. ఒక్కసారి నీ శరీరానికి అనగా నీ మనస్సుకు కనుక నువ్వు అవకాశం ఇచ్చావంటే అది నిన్ను దేవునికి దూరం నడిపిస్తుంది తప్ప దగ్గరికి ఎట్టి పరిస్థితులు కూడా నడిపించదు. అందుకని ప్రభు అడుగుతున్న మాట, నీ మనస్సు నాకు కావాలి. దానికి ఏముందటండి? మన అందరికీ తెలిసిన వాక్యమే కదా, ఘోరమైన వ్యాధి కలది. ప్రభువుకి ఏం కావాలట? అది కావాలి. హల్లెలూయా. దాన్ని బాగు చేస్తాను, నూతన పరుస్తాను, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తానని చెబుతూ ప్రభు దానిని అడుగుతున్నాడు. రాత్రి నిజంగా ఇస్తారు అలాగా? నా ఆశలు ఇచ్చేస్తాను, నా ఆలోచనలు ఇచ్చేస్తాను, నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల, నా ఆలోచనలకు సంబంధించిన నా మనస్సును ప్రభువా నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నీ చిత్తము నా జీవితంలో జరిగించు అని అనగలమా మనం? ఎంత పాడైపోయిన స్థితి అయినా, ఎంత ఇబ్బందికర స్థితి అయినా ప్రభువు చేతులకు అప్పగించుకుంటే ఆయన అద్భుతంగా మారుస్తాడట. హల్లెలూయా. ప్రభు చేతులకు అప్పగించుకోవాల్సిన చాలామంది వచ్చి ఏం అప్పగించుకుంటారంటే, అయ్యా మేము చెవులీలు అర్పించుకుంటాం, ఎప్పుడు కూడా చెవులీలు పెట్టాం. ఇంకొంతమంది బొట్లు అంట. నీ బొట్టు ఎవరికి కావాలా? వాస్తవం, నేను బొట్లు పెట్టుకోవాలని ఏమనట్లేదు సుమి. వాస్తవం ప్రభువు కావాల్సింది ఏంటి కావాలట? మనస్సు కావాలా. నువ్వు రోడ్డు మీద వెళతా ఉంటే నిన్ను చూసి వాళ్ళు ప్రార్థనా సహాయం అడగాల, నీలో యేసు ప్రభువు కనిపించాలా, నీ మాటలో దేవుని యొక్క వాక్కు విడుదల అవ్వాలి. అంటే పేతురుకి ఐడి కార్డు ఏమైనా ఉందా? పేతురుకి ఐడి కార్డు ఏమైనా ఉందా అండి? లేదు. పేతురు ప్రత్యేకమైన బట్టలు వేసుకున్నాడా? లేదు, అందరూ వేసుకున్న బట్టలే. కానీ యేసు ప్రభు పట్టుకున్న ఆ రాత్రి పేతురు కోసం వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్మిన తర్వాత నీ మాట మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ఆలోచనలు మారాలి. పాత మనిషే మందిరానికి వెళ్తున్నాడు, పెద్ద తేడా ఏమి లేదు అనకూడదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాడు కానీ అన్న మాట నీ జీవితం మీద ఎవడు కూడా పలకకుండా ఎవరు జాగ్రత్త పడాలట? మనం జాగ్రత్త పడాలి. ప్రభు అయ్యా ఇది వరకు నేను లోకము సంబంధించి అనేక ఆలోచనలు పెట్టుకున్నా, అవన్నీ ఈరోజు నీ బలిపీఠం ద్వారా అర్పణగిస్తున్నా, తిరిగి వాటిని ముట్టుకోను. నీ చిత్తం నా జీవితంలో ఏది చెయ్యాలంటే అది నువ్వు చెయ్యని అనుకుంటే ప్రభువును కనుక అలా అప్పగిస్తే అట సజీవ యాగంగా ఓ పక్కన ఆ ఆశలు నిన్ను పిలుస్తూ ఉంటాయి, ఆ ఉద్దేశాలు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. నువ్వు చచ్చిన మనిషిగా ప్రభుతో ఉండాలి. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏమండి డెడ్ బాడీకి ఫీలింగ్స్ ఉంటాయా? బాప్తీసం తీసుకున్న చేయలేస్తాను ఒకసారి. నీటిలో ముంచిన బాప్తీసం ఉంటుంది కదా, నీటిలో ముంచి బాప్తీసం ఇచ్చినప్పుడు నీరు పూర్తిగా మన మీద కవర్ చేయబడి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే పాపము రీతిగా శరీర ప్రకారం మనం ఏమై ఉన్నాం? చనిపోయి లేపబడేటప్పుడు ఎవరిలో లేపబడ్డామట? యేసు క్రీస్తులో మనము లేపబడ్డాం. హల్లెలూయా. తిరిగి ఆ పాత స్వభావంలోనికి, ఆ పాత మనస్సును ధరించుకోవడానికి, ఆ శరీర క్రియలు ధరించుకోవడం నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. అలా వెళ్ళావంటే నువ్వు యేసుప్రభువుని సరిగ్గా అంగీకరించలేదని అర్థం. ఆయన్ని ప్రభువు అని నువ్వు పిలవకూడదు. ప్రభువు అంటే అన్నిటి మీద హెడ్ ఆయన. హల్లెలూయా. నా ప్రభువా అని ప్రార్థన చేస్తాను. దాని అర్థం ఏంటి? మన జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైన స్థానం అయింది. ఉద్యోగము, వివాహము, పిల్లలు, పరిస్థితులు, ఆరోగ్యం, అన్నిటికంటే ఏది ఉన్నా లేకపోయినా ప్రభువునట ఎప్పుడు కూడా మనము విడిచి పెట్టకూడదు. ఎందుకురా అంటే మిగతా వాళ్ళ బతకాలని లేదా? ఉన్నప్పటికీ నా మనసు ఎవరికి ఇచ్చానని చెప్పాలా? దేవునికి ఇచ్చాను. ఒక దైవ సేవకుడు ట్రైన్లో వెళ్తూ ఉంటే, ట్రైన్లో జర్నీలు చేసేటప్పుడు సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, కొద్దిగా లాంగ్ జర్నీ అనుకోండి, కొన్నిట్లు పట్టుకెళ్తారు, కొంతమంది భోజనాన్ని పట్టుకెళ్తారు, ఇంకొంతమంది పురుషులు అనుకోండి వాళ్ళు ఆడుకోవడానికి ఏమైనా పట్టుకెళ్తారు. అందులో ఒక బ్యాచ్ పేకాట పట్టుకెళ్ళారట. పేకలు తెలుసా అండి? పేక ముక్కలు అంటారు కదా, అవి పట్టుకొని వెళ్ళారు. 6 ఆడాల 5 ఉన్నారు.
ముక్కలన్నీ వేసారు కానీ ఇంకొక హ్యాండ్ దొక్కిపోయింది అన్నారు. పక్కన ఒక సేవకుడు కూర్చొని చేతిలో సంకలో ఇట్లా 2 చేతులు పెట్టుకొని ఆయన కూర్చొని ఉన్నాడు. వీళ్ళు అడిగారట, అయ్యా మీ ప్యాకెట్ వచ్చా? వచ్చండి. మాతో ఆడొచ్చు కదా, చేయి తక్కువైందంటే నా చేతులు లేవు అన్నాడట. ఏం లేవు? నా చేతులు లేవు. అదేంటి ఆయన చేతులు 2 అక్కడే ఉన్నాయి కదా. లేదయ్యా, ఇదే చేతులతో ఒకప్పుడు మీలాగే పేకాట ఆడిపోండి. హల్లెలూయా. ప్రభువునకు సమర్పించుకున్న తర్వాత ఎన్నడూ వాటిని ముట్టుకోను అన్నాను. నాకు వచ్చు కానీ నేను ఏం చేయను, ముట్టుకోను. మనలో ఎంతమంది అలా ఉండగలుగుతున్నాం? నాకు ఆశ లేదు అనకూడదు. హల్లెలూయా, అది అబద్ధం. ఆమేన్. ఖచ్చితంగా చెప్తున్నా, అవి భూమి మీద ఉన్నంత వరకు మనల్ని ఏం చేస్తా ఉంటాయి, ఎప్పుడు దొరుకుతామా అని చూస్తాయి. అపవాది అలాంటి వాటి ద్వారా ఎప్పుడు పట్టుకుందామా అని మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఏమో నీకు తిట్లు ఇష్టమేమో, లేకపోతే తొందరగా కోప్పడ్డం నీకున్న స్వభావమేమో, లేకపోతే అపార్థం చేసుకోవడం నీ స్వభావం ఏమో. విగ్రహారాధన అంటే విగ్రహారాధన అనే భూతత్వంలో చూడమాకండి సుమి. ఎదురు చూసే వాళ్ళు ఉంటారు చాలామంది, తెలుసా అండి? ఎదురు చూసుకోవడం కూడా ఏంటది? విగ్రహారాధనే. డ్యూటీలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు, కొత్తగా ఊరు వెళ్ళేటప్పుడు, ప్రాముఖ్యంగా బంగారం కొనేటప్పుడు ఎదురు పిలిపించుకుంటారు. పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ మనకు నచ్చిన వాళ్ళని ఎదురులు. అలానే నచ్చిన వారంలో బంగారం కొనడానికి ఏ రోజులంటే మా పిల్లలు జాయిల్ కోస్లో వర్క్ చేస్తారు. వాళ్ళు మ్యాక్సిమం శుక్రవారం టైంలో ఏదో ఒక రోజు చెప్తారు. ఆ రోజు చాలా రద్దీగా ఉంటుంది. మిగతా ఒక రోజు చెప్తారు, అస్సలు రారట. ఏ అంటే ఆ రోజుల్లో కొంటేనే మంచి అని. మరి వారంలో ఒకరోజు మంచి అయితే మిగతా 6 రోజులు ఏమైనట్టు? లోకంలో ఉండేవి 2 కదా, ఒకటి మంచి చెడు. ఆ ఒక్కరోజు మంచి అయితే మిగతా రోజులు ఏమైనట్టు? చెడేనట్టు. కానీ 7 రోజులు చేసింది ఎవరు? హల్లెలూయా. దేవుడు మంచి దేవుడే కదా, ఆయన మంచిగా చేస్తాడు. మనలో చాలామంది పిల్లలకి ఏదన్నా వచ్చింది అనుకోండి, వెంటనే దిష్టి తీయడం ప్రారంభిస్తారు. ఎత్తరని తీరా నీ మనస్సు ప్రభు అంటున్నావు. అవును, ఒకప్పుడు నువ్వు చేసేదానివి, ఒకప్పుడు భయపడేదానివి. కావాలంటే ఒకప్పుడు దిష్టి తీసి సైలెంట్గా ఎన్ని మిరపకాయలు తీసి చుట్టూ 3 సార్లు ఇప్పి తూత్తుని తీసి బయటికి ఇసిరేసేదానివి. కానీ దేవుడిని నమ్మిన తరువాత ఆ ఆలోచనల జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఆ ఆలోచనలు నీకు వచ్చిన, ప్రభు ప్రార్థిస్తున్నానయ్యా నా బిడ్డను స్వస్థపరచంటూ నువ్వు వెళ్ళాలి. ఆ నలిగిపోయిన మనస్సు, విరిగిపోయిన మనసును తిరిగి నువ్వు పైకి లేపకూడదు. హల్లెలూయా. పిల్లలు కావాలంటే ఎవరికి ప్రార్థన చేస్తాం మనం? గడి అప్పున్నారా అమ్మ? వెనకంలో వినబడుతుందా? పిల్లలు కావాలంటే ఎవరికి ప్రార్థన చేస్తాం? పిల్లల్ని ఇచ్చిన దేవుడికి వాళ్ళని స్వస్థపరచడం చేత కదా. చాలామంది ఎందుకు పరిగెడతారు? వెంటనే దిష్టి తీయడానికి పరిగెడతారు, నిమ్మకాయలు తీయడం పరిగెడతారు, తాయెత్తులు కట్టడం పరిగెడతారు, పాస్టర్ గారు చూడకుండా టీషర్ట్లు వేసి కవర్ చేస్తారు. అట్లని వాస్తవం జరుగుతున్న విషయాలు అవన్నీనా. కానీ ఒక్కసారి ఈ యొక్క సంబంధమైన మనస్సును దేవునికి బలిగా అర్పిస్తే, వాటిని నువ్వు తీయకుండా కనుకుంటే, ఎంత కష్టం వచ్చినా తీయకుండా, ఎంత ఇబ్బంది వచ్చినా అసలు అటువైపు అడుగేయకుండా, చావైనా బ్రతుకైన దేవునితోనే అని నువ్వు బలిగా అర్పించుకున్న నీ శరీరాన్ని దేవుని ఎదుటనే సరిగ్గా నిలబెట్టుకోగలిగితే, ఖచ్చితంగా చెబుతా ఉన్నాను దేవుని దాసుడిగా, వాట్ ఎవర్ యూ లాస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏది కోల్పోయావో అది దేవుని చిత్తంలో ఉంటే రెట్టింపు తిరిగిస్తాడు. హల్లెలూయా. రెట్టింపు తిరిగిస్తాడు ఆయన. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఇంచుమించుగా ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అతడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది 64:8. మనము ఆయన చేతిలో జిగట మన్ను వలె ఉన్నామాట. ఎలా ఉన్నామాట అండి? నరుని దేవుడు దేంతో చేశాడు? జిగట మన్నుతో ఆయన చేశాడు కదా. ఆయన చేతుల్లో కనుకుంటే ఇప్పటి వరకు నీ జీవితం నలిగిపోయి ఉండొచ్చు, చిదిగిపోయి ఉండొచ్చు, అప్పుల మీద అప్పులైపోయి ఉండొచ్చు, ఇబ్బందికర స్థితి అయి ఉండొచ్చు. ఏ రీతిగా నువ్వు ఉన్నా సరే ప్రభు యొక్క సారి మీద నువ్వు ఉండాలి. ఆమేన్. కుమ్మరివాడు తిప్పుతున్న ఆ సారి మీద నువ్వు ఉంటే, వాక్యంలో రాయబడి ఉంది, కుమ్మరివాని దగ్గరికి వెళ్ళారట. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. మొదటి వచనం ఫస్ట్ లైన్ చదవండి ఒకసారి. ఇర్మియా 18:1. అది యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఈయన ఎక్కడున్నాడు అప్పుడు? తన ఇంటి దగ్గర తాను ఉన్నప్పుడు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నారు. తర్వాత మాట ఏంటండి? అక్కడ నీతో, దాని అర్థం ఏంటి? అక్కడ నీతో నేను మాట్లాడతాను.
ప్రభు వాక్కు ఎక్కడ మాట్లాడింది? ఇర్మియా ఎక్కడున్నాడ? తన ఇంట్లో ఉన్నవాడు మాట్లాడాడు. మిగతా మాట కూడా అక్కడే మాట్లాడచ్చు కదా. కానీ ప్రభు అట ఇర్మియాని ఎక్కడ తీసుకుని వెళ్ళాడట? జాగ్రత్తగా కుమ్మరుడు ఇంటి దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తున్నావు అంటే, కుమ్మరివాడు సార మీద మట్టితో ఒక కుండను చేయడం చూస్తున్నారట. ఆ కుండ తన చేతిలోనే ఏమైందటండి? పగిలిపోయింది, లేదా కిందకు ఊడ్చేసింది. మరలా ఆ కుండను తీసుకుని, లేదా మరలా ఆ మట్టిని తీసుకుని ఒక మంచి పాత్రగా ఆయన మార్చడానికి తనకు యుక్తమైనట్టుగా, గట్టి చెప్పాలి, ఎవరికి యుక్తమైనట్టుగా? దేవునికి నచ్చినట్టుగా మార్చాడట. నేను ఈ ప్రశ్న ఏమడుగుతున్నానంటే, ఇంటి దగ్గర మాట్లాడిన దేవుడు పూర్తిగా అక్కడే మాట్లాడవచ్చు కదా. కుమ్మరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆగాల? మన జీవితంలో కూడా ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ముందుగా ఎందుకు తెలియచేయలేదు? ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఈ కష్టం ఎందుకు వచ్చింది? లేదు, ముందుగా చెబితే అర్థము చేసుకునే స్థితిలో మనము ఉండము. కొన్ని అనుభవాల గుండా దేవుడు నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అసలు ఎందుకు సంచరించడం చేయాలా? ఆ చీకటి పరిస్థితి, ఎటువైపు సహాయం రాని పరిస్థితి, ఎక్కడి నుంచి కూడా ఒక్కరు కూడా ఆదుకోవడానికి లేని పరిస్థితి, ఒక్క ఆలోచన రాదు, ఒక్క ఉద్దేశం ముందుకు వెళ్ళదు, ఏ పని చేసినా వెనక్కి వస్తున్న పరిస్థితి, చీకటిలో ఉండిపోయిన పరిస్థితి. కానీ వాక్యం ఏం చెబుతా ఉందంటే, తప్పటడుగు వేయొద్దు, వెనక్కు అడుగు వేయొద్దు, కక్కిన వాంతికి కుక్క ఆశపడినట్లుగా ఆ పాత మనస్సు జోలికి వెళ్ళొద్దు. నువ్వు ఏం చేయాలి ప్రభు అంటే, ఆయన అంటారు, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన, ఆ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిన, నీకే అపాయం రాదు. హల్లెలూయా. నా ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కొన్నా, అపాయము నా యొద్దకు రాదు. అది నీకు ధైర్యమై ఉండాలి. హల్లెలూయా. ఇర్మియాతో ప్రభు చెప్పిన మాట, అక్కడికి వెళ్ళి చూస్తే, నువ్వు కనులారా చూస్తే, అప్పుడు నేనేం చెప్తున్నా నీకు అర్థమవుతుంది. అలానే దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా నేను నడిపిస్తాడు. అయ్యా, ఎందుకు నేను ఇలా చేశాను? నువ్వు ముందే నన్ను ఎందుకు ఆపలేదు? కొన్ని పరిస్థితులు దేవుడు నీ జీవితంలో ఎందుకు అనుమతిస్తాడంటే, పాఠాలు నేర్పించడానికి. హల్లెలూయా. గడి చెప్పాలి, ఏం నేర్పించడానికి? మా సంఘంలో ఒకసారి మేము మీటింగ్ పెట్టాం. జనవరి 28 మా చర్చ్ యానివర్సరీ. అది వరకు ఎప్పుడు మీటింగ్ మార్చలే. మన సహోదరులు అప్పుడే కరెక్ట్గా ఏప్రిల్లో మీటింగ్ డేట్ మార్చి మేము ఏప్రిల్లో పిలిచాం. ఒక సేవకుని పిలిచిన తర్వాత ఆ మీటింగు అస్సలు ఆయన నామాన్ని మహిమకరంగా జరగల. ఓ పక్కన వాతావరణం అడ్డు వచ్చింది, ఓ పక్కన ఆయన చెప్పిన వాక్యానికి అనేక మంది మా మీద నిందలు వేయడం ప్రారంభించారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. మరలా ఆ పరిస్థితి కోలుకోవడానికి మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఆ 2 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు దాన్ని అన్నిటిని మార్చాడు. ఆ యొక్క అనుభవానికి మేము అనుకున్నాము అప్పట్లో ఇలానే, దేవుడు ముందే చెప్పొచ్చు కదా, డేట్ మార్చొద్దు అన్నది. మాటలు చెప్తే తింటాం మనం. మా వజ్రం ఇక్కడ ఉండడం, నా కొడుకు ఆడు మాటలు చెప్తే ఆడేయండు. ఆడి సంవత్సరం 3 నెలలు అడిగి. హల్లెలూయా. సంవత్సరం 3 నెలలు ఉన్న బాబు మాటలతో చెప్తే ఒక్కోసారి దెబ్బ ఎత్తది వాళ్ళ అమ్మ. మరి మనకి ఎత్తడేడు దేవుడు. మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఏమన్నా మాట్లాడితే అంట, నాకు తెలుసా నీకు తెలుసా అంట. ప్రభు కూడా అదే మాట అంటాడు. ఏం చెప్తాం సమాధానం? ఆయనకి తెలుసు ఏ రీతిగా నడిపించాలి మనల్ని. హల్లెలూయా. ఈరోజు నీతో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆ నలిగిన హృదయాన్ని, అవి విరిగిపోయిన ఆ హృదయాన్ని ప్రభు దగ్గర తీసుకురా. హల్లెలూయా. ప్రభువు సజీవమైన దేవుడు. ఆయన నీ హృదయాన్ని అతుకుతాడు ఆయన ఖచ్చితంగా. ఆమేన్. ఆ కుమ్మరి ఏ రీతిగా పడిపోయిన ఆ మట్టి ముద్ద మరలా సారి మీద తిరగడానికి ఇష్టపడిన రీతిగా ఆయన చేతుల్లోనే, కుమ్మరి చేతుల్లో మట్టి ఉన్నట్టుగా ఆయన చేతుల్లో ఉంటే మంచి పాత్రగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇంచుమించు 21వ వచనంలో ఉంటుంది ఒక మాట. మంచి పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా, యుక్తమైన పాత్రలుగా ప్రభు మనల్ని చేస్తారని. 2:21 తీసారండి. వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఏ నిమిత్తమైన అమ్మ? ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏ పాత్ర చేయని ఆశపడుతున్నాడట? మనం ఎక్కడ తొలగిపోతుంది? మొట్టమొదట ఆయనకి నచ్చిన రీతిగా ఉండడానికి సారి మీద కుమ్మరి తిప్పినట్టుగా ఆయన తిప్పుతూ ఉంటాడు మనల్ని కొన్ని సందర్భాల్లో. మనమేమంటాం, మనకు నచ్చిన రీతిగా చేయడానికి ఉన్నప్పుడు బాగానే సెట్ అయ్యాం అనుకునే టైంలో ఆ కుండ విడిపోద్దట. ప్రభు అంటాడు, కరెక్ట్గా మళ్ళీ కుండను తీసి మళ్ళీ సారి మీద ఎట్టి వాక్యం రాయబడిన మాట, తనకు యుక్తమైనట్టుగా చేస్తాడు. ఆమేన్. నీకు నచ్చినట్టుగా కాదు. హల్లెలూయా. నీకు నచ్చినట్టుగా ఆయన చేయడు ఖచ్చితంగా. తనకు
ఇష్టమైనట్టుగా చేస్తాడట, తనకు నచ్చినట్టుగా చేస్తాడట. ఈరోజు నీ జీవితం ఎలా ఉంటుంది? భయం అనేది ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపటి దినాలు ఎలా ఉంటుంది, మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటే రేపటి దినము రేపటి సంగతులు చూసుకుంటుందని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజు ఏం చేయాలా? ప్రభువా, ఈ దినం ఇచ్చినందుకు వందనాలు, ఈ దినములో నిన్ను స్తుతిస్తా, ఈ దినములో నిన్ను గణపరుస్తా, ఈ దినములో నీ కొరకు ఒకంత రవ్వ పనిని చేయడానికి నేను ముందుకు వస్తానని ప్రభువు దగ్గరే ఉండాలి. నీకు కష్టమే, నీకు నష్టమే, నీకు ఇబ్బంది, నీ పరిస్థితి మార్పు లేదు, అయినప్పటికీ వాక్యము నమ్మదగినది. ఆమేన్. భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఎన్నడూ కూడా ఒక శ్రేష్టమైన సమయం నీ జీవితంలో ప్రభువు పెట్టాడు. అప్పటి వరకు నువ్వు ఉండాలి. ఇందాక కుండ విషయం మాట్లాడినప్పుడు ఆయన కుండ చేసిన తర్వాత అట ఏం చేస్తారు? కుండ చేసిన తర్వాత తెలుసా అండి, కాల్చడం ముందు పని ఉంటుందమ్మా, అప్పుడే కాల్చరు, ఎండలో పెడతారు దాన్ని. ఏం చేస్తారు దాన్ని? అది ఎండి గట్టిపడిన తర్వాత చల్లగా చక్కగా మంచి నీడపొట్లో ఉన్న మట్టిని తీసుకొచ్చాట దాన్ని శుభ్రం కాళ్ళుతో పిసుకుతారు. నొప్పి వస్తుందా? మట్టికి ప్రాణం ఉందనుకోండి, మామూలుగా నొప్పి వస్తుందా రాదా? సరే, దాని సారు మీద కళ్ళు తిరిగేలా చేసి సరిగ్గా నచ్చిన పాత్ర ఒకటి అయిపోయాను అనుకున్న లోపట మళ్ళీ ఆ పాత్ర తీసుకి మరలా ఇంకొక మంచి కొండగా చేశాడు. అమ్మయ్య ఏదోటి సరబాబు సారమే తిప్పాడు, కళ్ళు తిరగడం తిరిగి ఆపేరా బాబు అని చెప్పి అనుకునేసరికి ఎక్కడ పెట్టాడట? ఈ ఎండలో పెట్టాడు. ఎండ సమ్మగా ఉంటుందండి. మీ ఒంగోలు మా కాకినాడ కంటే దారుణం ఖచ్చితంగా. హల్లెలూయా. చచ్చిపోతున్నాం. ఈ ఎండలో బాగా కాలిన తర్వాతట దాన్ని తీసుకెళ్ళి ఇటుకలు బట్టి లోపల పెడతాడట, వేడి కొలిములో పెడతాడు. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలు. ఆమేన్. దేని కొరకు అగ్ని వంటి శ్రమలు? యోబు గ్రంథంలో అంటున్న మాట, ఈ శ్రమల గుండా వెళ్ళిన తర్వాతట అగ్ని కాల్చబడిన తర్వాత సువర్ణం అవుతుంది, బంగారం. విలువెక్కువ విలువ తక్కువ అండి. కుండ ఎప్పుడైతే తాను ఎండకు తట్టుకొని నిలబడుతుందో, ఎప్పుడైతే ఆ వేడికి తట్టుకొని నిలబడుతుందో దాన్ని అమ్మకానికి పెడతారు, దాన్ని వాడుకుంటారు. ప్రభు ఘనమైన పాత్రలుగా మిమ్మల్ని చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్ట పరిస్థితులు వస్తాయి. ఏ స్థితి అయినా ఒక్కటే నిర్ణయం, వెనక్కి చూడకూడదు. ఆమేన్. ఏం చేయకూడదట? వెనక్కి చూడకూడదు. ప్రభు నిన్ను హెచ్చించడానికి పిలిచాడు. ఆమేన్. ప్రభు నిన్ను ఘనపరచడానికే పిలిచాడు. ఆయన ఉద్దేశం అది. ఎప్పుడు జరిగిద్ది? ఆయన అనుకున్న సమయంలో జరిగిద్ది. ఆమేన్. నీకు నచ్చిన సమయం ఖచ్చితంగా జరగదు. నువ్వు అనుకున్న టైంలో జరిగిపోవాలి, అనుకున్న విధంగా అయిపోవాలి. అవదది. ఎందుకంటే యుక్తమైనది ఎవరికి తెలుసట? నీ జీవితం ప్రభువునికి అప్పగించుకుంటే మంచిగా నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకున్న స్థాయిని దేవుడు మార్చి నిలబెడతాడు. ఎవడైతే తన యందు ఉంటాడో, తన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటాడో, వాక్యము చెప్పిన రీతిగా నడుస్తాడో వారికి విషయంలో మాత్రమే వాగ్దానం. అందరికీ కాదు సుమి. హల్లెలూయా. 31వ తారీఖు రాత్రి డిసెంబర్ వచ్చి ఒక వాగ్దానం తీసుకుని, ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చో జరిగించంటే కుదరదు. వాగ్దానానికి పైన కిందన షరతులు ఉంటాయండి, కండిషన్లు ఉంటాయి. అయ్యా మీ ఊళ్ళో రిలయన్స్ ఉందా? రిలయన్స్ మార్ట్ ఉందా? బాగా ఇష్టమైంది నాకు అది. ఎందుకంటే ఒకసారి సీరియస్గా నేను రిలయన్స్ మార్ట్లో మా ఊర్లో వెళ్ళిపోయిన తర్వాత కేజీ పంచదార వచ్చేసరికి వాడు 4 రూపాయలు 15 రూపాయలు బోర్డు పెట్టాడు. చాలా పెద్ద లెటర్స్ బోర్డు పెట్టాడు. తీరా బోర్డు పెట్టాడు కదా అని చేసి నేను ఒక కేజీ పంచదార ఇంట్లో అవసరం అని తీసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు కేజీ పంచదార 40 రూపాయలు రేట్ వేశారు. నేను అడిగాను, ఏంటంటే 40 రూపాయలు రేట్ ఎందుకు వేశారు? 15 రూపాయలు ఎంతో పెట్టారు కదా అంటే బోర్డు సరిగ్గా చదవను. తీరా వెళ్ళి బోర్డు చదివితే పైన పెట్టిన లెటర్స్ 18 15 రూపాయలు అని పెట్టాడు, పెద్దవే. కిందన కండిషన్స్ అప్లై అని పెట్టి ఏమని పెట్టాడంటే 4000 విలువ చేసే వస్తువులు మీరు కొంటే అది వస్తాడట. హల్లెలూయా. మనం కూడా ఎలా అంటే, ప్రభువా నువ్వు ఇచ్చే వాగ్దానం చేసేయ్, షట్ అప్. ప్రభువు ఉండమన్న రీతిలో ఉండు, ఆయన చెయ్యమన్న రీతిలో చెయ్యి, నీ బ్రతుకు ఆయనకి సమర్పించుకో. నష్టమైన కష్టమైన అప్పా నిన్ను విడువను అంటూ ఒక నిబంధన తీసుకుంటే వెనక్కి చూడని వారు వాళ్ళు ఉంటే హెచ్చించి తీరుతాడు ఆయన. హల్లెలూయా. నిశ్చయముగా హెచ్చించి తీరుతాడు ఆయన. ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదు. మనందరికీ యోబు విషయం తెలుసా తెలియదండి? యోబు గ్రంథం చదివిన చేయతను ఒకసారి చూసిన వాళ్ళు కాదు సుమి, చదివిన వాళ్ళు. యోబు ప్రారంభం చాలా గొప్పగా ఉంది కదా. మధ్యలో వచ్చిన మహాశ్రమ, తన కట్టుకున్న భార్య కూడా వచ్చి, ఎందుకయ్యా ఇంకా మంచితనం అంటావు, నీతి న్యాయాలంటావు, ఎందుకు వచ్చింది? దేవుని తిట్టి నువ్వు చచ్చిపో అన్నప్పుడు కూడా ఆయన దేవుడిని ఒక్క మాట అనలేదు. హల్లెలూయా. మనకు ముందు వాక్యములు రాయబడిన మాట, మనకు ముందు మన పితరులు నడిచిన మార్గాలు అవి ఏవైతే ఉన్నావో అవి మనకు దృష్టాంతములు, అంటే తెలుగులో ఉదాహరణలుగా ఉన్నాయట, ఎగ్జాంపుల్స్గా మాదిరిగా ఉన్నవట. కష్టమైన స్థితి వచ్చింది. ఏమంటే యోబు తన కూడబెట్టుకున్నంత కోల్పోయాడు. దేవుని వదిలేడా? లేదు. పోనీ
తన పుట్టిన బిడ్డలు మొత్తం అందరూ చనిపోయారు, దేవుణ్ణి వదిలేడా? లేదు. పోనీ దేనికోసం బతకాలని తన శరీరంలో మొత్తం అవయవాలన్నీ పాడైపోయి కష్టమైన స్థితి, ఇంట్లో కూడా లేడు, బయటకు వచ్చి బూడిదలో కూర్చుని పెంకుతోట వాటిని గోక్కుంటూ ఉన్న స్థితిలో కూడా దేవుని స్తుతించాడు తప్ప దేవుణ్ణి దూషించలేదు. హల్లెలూయా. తిరిగి పొందుకున్నాడా లేదా? కోల్పోయినవన్నిటికి వాక్యంలో 42వ అధ్యాయం ఆఖరు ఉంటుంది, రెట్టింపు, ఎగ్జాక్ట్గా రెట్టింపు పొందుకున్నాడు. హల్లెలూయా. 4,000 ఎడ్లు అనుకుంటే 8,000 ఎడ్లు ఇచ్చాడు దేవుడు. 2,000 గాడిదలు అనుకుంటే 4,000 గాడిదలు ఇచ్చాడు. రెట్టింపు దీవెనతో నిన్ను నింపుతాడు. ఒక శ్రమ నీకు వస్తే అది సాక్ష్యం. ఆమేన్. ఇప్పుడు నువ్వు నడుస్తున్న శ్రమకరమైన పరిస్థితి, అవమానకరమైన పరిస్థితి ప్రభు చేతుల్లో నువ్వు ఉంటే కోల్పోయిన దానికి రెట్టింపిచ్చి శ్రమను సాక్ష్యంగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. ఎర్ర సముద్రం వచ్చింది, సాక్ష్యం మారిందా లేదా అండి? 40 సంవత్సరాలు నడకొచ్చింది, సాక్ష్యం మారిందా లేదా? ఎక్కడ శోధింపబడ్డారో ఆ చోటన ప్రభువు భయపడేలా చేశాడు వాళ్ళని చూసి. హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో నీకు ఘనత లేదని బాధపడక, ఇబ్బంది పరిస్థితిని బాధపడక, తినడానికి లేదని బాధపడక, నమ్మకంగా బ్రతుకు ప్రభువు కొరకు. ప్రతిదీ ఆయన మార్చి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. దావీదు విషయంలో గొప్పగా దేవుడు రాజు చేసిన తర్వాత ఒక శోధన వచ్చింది. తన కొడుకు అబ్షాలోము తన మీద వ్యతిరేకంగా నిలబడి రాజు అయిపోయిన తర్వాత, ఏమంటే చెప్పులు వేసుకుని వచ్చిన ఎంతమంది ఇక్కడ చెప్పులు తెచ్చారా? రాజట అడవిలో వెళ్తూ చెప్పులు కూడా వేసుకోలేని స్థితిలో, పారిపోయిన స్థితిలో, చెప్పులు లేకుండా ఆయన అరణ్య మార్గం నడుచుండని వాక్యంలో క్లియర్గా రాయబడింది. అలాంటి దుస్థితి, రాజ్యాన్ని కోల్పోయాడు, తనతో ఉండాల్సినటువంటి మిగతా రాజభోగాలన్నీ కోల్పోయాడు. కానీ ప్రభువుని విడిచిపెట్టాడండి. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో పాట రాశాడట ఆయన. హల్లెలూయా. ఎలా వెళ్ళిపోతా ఉన్నప్పుడు, కట్టు బట్టలతో వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితుల్లో పాట రాసిన పాట అందులో రాయబడి ఉంటుంది. అబ్షాలోము తన కొడుకు తరుముతో ఉన్నప్పుడు దావీదు రాసిన కీర్తన. ఈరోజు నీకు ఆనందం ఉన్నప్పుడు పాట ఎలా నువ్వు పడతావు, చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రభువుని ఎప్పుడు స్తుతించాలట? ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నీకు ఏదన్నా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ స్థితి అయినా నీ ఆరాధన ఏమవ్వకూడదు, ఆగకూడదు. హల్లెలూయా. ప్రభువునందు నీ ఆనందము ఎన్నడూ కూడా పోకూడదు. లోక సంబంధమైన వాటి వల్ల ప్రభువునందు ఉన్న ఆనందాన్ని నువ్వు ఎన్నడూ కూడా కోల్పోకూడదు. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన ప్రవచనము నెరవేర్చి తీరుతాడు ఆయన. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలట? గట్టిగా చెప్తారు ఒకసారి, గట్టిగా ఉంటారు అందరూనా? దేవుడు దావీదుకి మరలా తన రాజ్యాన్ని ఇచ్చాడు. మరలా మీరు ఇందాక కొండ విషయం చూస్తే మరలా ఆ మట్టిని తీసుకున్నాడట. హల్లెలూయా. నీ ఇష్టానుసారం నువ్వు నడిచావు, నీ ఇష్టానుసారం నీ కోరికలు తీర్చుకోవడానికి నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళావు. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడం నువ్వు చేసిన తర్వాత ఆ కుండ పగిలిపోయిన స్థితిలోకి వచ్చిందేమో, పగిలిపోయి ఉందేమో, కిందకు వెళ్ళిపోయిన స్థితిలో ఉందేమో, ప్రభువుకు అప్పగించుకుంటే ఒక ఆకారాన్ని ఇవ్వడమే కాదు, వాక్యంలో ఏం చెబుతున్నమాట, ఘనత కొరకు ఏర్పరచుకున్న పాత్రలుగా నేను మారుస్తాడట. హల్లెలూయా. ఎలాటండి? ఘనత కొరకు ఏర్పరచుకున్న పాత్ర, ఇంట్లో మూల పెట్టే పాత్ర కాదు. ప్రభువు చెబుతున్నమాట, ఆ పాత్రకు విలువని తెచ్చేలా దేవుడు మారుస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంటే, నీ జీవితాన్ని ప్రభు బలిపీఠం మీద పెట్టి, అయ్యా నా మనస్సు, నా చెడిపోయిన మనస్సు, కుళ్ళిపోయిన మనస్సు, అచ్చమాటు నెగిటివ్ థింకింగ్ చేసే నా మనస్సును, ఇదిగో ప్రభు నా జీవితం ఏది కాదు అంటూ నన్ను కృంగతీసే నా మనస్సు నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని ఎప్పుడైతే ప్రభు బలిపీఠం దగ్గర నీ మనస్సును బలిగా ఇస్తావో ఆయన కోరుకునేది అది. హల్లెలూయా. చాలామంది ఆదివారం కానుక ఇచ్చాను లేదా దశంభాగాలు ఇచ్చాను సరిపోతుంది అనుకుంటారు. కానీ సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలులో ప్రభు చెప్పిన మాట, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమేనా? వింటారా మాట? ఎవరు మాట? హల్లెలూయా. ప్రభు కోరుకునేది అది. మీరు తీసిన మొదటి మాట తీస్తారా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం, పై వచనం ఉంటుంది 16. ఆ 51వ అధ్యాయం 16 అండి అది. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల ప్రభు కోరే బలులమ్మా చాలండి. ప్రభు కోరే బలులు నువ్వు అనుకునే బలి కాదు. ఆమేన్. ప్రభు కావలసిన బలి ఏంటంటే నీ హృదయం పూర్తిగా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలంటే నీలో ఉండాలి. ఆయనకు ఈ భూమి మీద ఒక శరీరం కావాలి. నిశ్చయంగా చెబుతా ఉన్నాను, ఆయన నీ ద్వారా చూడాలనుకుంటున్నాడు, నీ ద్వారా ప్రజలకు దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాడు, నీ ద్వారా బాగోలేని వారిని ముట్టాలనుకుంటున్నాడు, నీ ద్వారా
నలిగిన కుటుంబాలను దేవుని యొద్దకు, ఆయన యొద్దకు నడిపించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయనకు నీ హృదయము పని లేదు. ఆమె నేను ఖచ్చితంగా చెప్తాను, నీ హృదయము బోల్డ్ అవుట్లు అడుగుతుంది అడగదా అండి, ఇది ఎలా జరిగిద్ది అంటది. మాట్లాడితే ఏముంటుంది, అది అసలు జరుగుతుందా, జరిగే పనేనా, ఇది ముందుకు వెళ్తుందా, నేను నిజంగా బయటకు రాగలనా, ఈ వాక్యం వింటున్నప్పుడు కూడా మీలో ఉంటుంది, నిజంగా నా పరిస్థితి మారుతుందా. నీ హృదయానికి ఉన్న జబ్బది. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, దాన్ని పూర్తిగా ఇచ్చే, బలిగా అర్పించు. మరేం తీసుకోవాలా, నన్ను లోపలికి తీసుకో. హల్లెలూయా. ఇక మీదట నీ చూపు ఎవరి చూపుగా మార్చబడుతుంది, అప్పుడు దేవుని చూపుగా. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలుగా మార్చబడతాయి. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట 28వ అధ్యాయంలో, యెహోవా యొక్క మాటలు మీరు అంగీకరించిన యెడల, వాటి ప్రకారం నడుచుకుని యెడల అని కండిషన్ ప్రారంభమయ్యి అందులో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఆలోచనలన్నీ దీవెనకరంగా మారుస్తాడట. ఆమేన్. మనం ఏ ఆలోచన చేసిన ఆలోచనలు దేవుడు ఎలా మారుస్తాడటని, మన హృదయం ఎక్కడ పెట్టాలి అప్పుడు, గట్టి చెప్పాలి, ఎక్కడ పెట్టాలా, దేవుని దగ్గర, ఆయన బలిపీఠం మీద మన మనస్సును అర్పించి అప్పుడు మనం ముందుకు నడుస్తూ ఉంటే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. హన్నా ఎంతో బాధపడింది, ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేకుండా ఏడ్చింది. తనతో పాటు తన వైరి అయినటువంటి పెనిన్న ఎన్నోసార్లు అవమాన రీతిగా మాట్లాడింది. ఎన్నడూ కూడా మందిరం మాలది, ఏటేటా మందిరానికి వచ్చేదట. హల్లెలూయా. ఏటాటా ఎక్కడికి వచ్చేదండి, మందిరానికి వచ్చిన ప్రతిసారి ఒకటే బాధ. కానీ మందిరం మానిందా, ప్రార్థన మానిందా? ఒకానొకసారి ప్రార్థన చేసే స్థితిలోకి వెళ్తే నోట్లోంచి మాటలు కూడా బయటికి రాలా. హృదయాన్ని దేవుని దగ్గర పెట్టుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఏలి అన్నాడట, నీ మధ్య పాత్ర, ద్రాక్షరసం పాత్ర నీ యొద్ద నుంచి తీసేయి అని అంటే, అప్పుడు చెప్పింది, అయ్యా కోప కారణాన్ని బట్టి ఎంతలా నా హృదయం దేవుని దగ్గర బోర్లించానయ్యా, ఇక నేను ఏమీ చేయలేక ప్రభు దగ్గరే ఉన్నాను. ఈరోజు నేను మరలా చెప్తున్నా, నీ మనస్సు అనేకులను నమ్మి విరిగిపోయింది. వాళ్ళు చేసిన పనులు, చెప్పిన మాటలను బట్టి చేసిన పనుల వల్ల నలిగిపోయింది. ప్రభు దగ్గర ఆ హృదయాన్ని పెట్టు. ప్రభు నువ్వేం చెప్పితే అదే అని. ఒక్క బిడ్డను దేవుడికి ఇచ్చిందట. హల్లెలూయా. ఎంతమందిని? ఒక్క బిడ్డను. ఆ మాటను చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఒక్క బిడ్డను దేవునికి ఇస్తా. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతివై 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చూడండి, మొత్తం సంతానం 6. మొదటి సంతానాన్ని ఏం చేసిందట, అన్న మాటను బట్టి ఏం చేసింది ఆవిడ. ఇప్పుడు ఒక బిడ్డను దేవుని సన్నిధిలోకి ఇచ్చేసింది, ఏడాదికి ఒకసారి వెళ్ళేది అంతే. హల్లెలూయా. ఎన్నిసార్లు? పూర్తిగా దేవుని సన్నిధిలో ఇచ్చేసింది. కానీ కోల్పోయిన దానికి దేవుడు ఇచ్చాడా, ఇవ్వలేదండి? ఎంతమంది ఇచ్చాడట? 3 కుమారులు 2 కుమార్తెలు. ప్రభువు సన్నిధిలో ఉండి ఆయన చిత్తం బట్టి నువ్వు నడిస్తే కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపిస్తాడు ఆయన. హల్లెలూయా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాను అన్న మాట, వాగ్దానం ఎవరికి రా అంటే ఆయన దగ్గర ఉన్నవాడికి మాత్రమే. హల్లెలూయా. ప్రభువుకు హాయ్ చెప్పేవాళ్ళకి కా సుమే. ఏమన్నా వాళ్ళతో మీకు పరిచయం ఉందంటే, మొక్క పరిచయం ఉందండి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అలాంటి వాళ్ళకు దేవుడు చెయ్యడు. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రభుతో మంచి సంబంధం కలిగి ఆయన మార్గాల్లో నడవాలని ఎవరైతే హృదయాన్ని బలిగా అర్పించి ప్రభు చెబుతున్న మార్గాల్లో నడుస్తారో వారికి మాత్రం దేవుడు నిశ్చయముగా ప్రతి పరిస్థితిని పునరుద్ధరిస్తాడు. కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, యోబు ఎన్ని పోయినా దేవుని ఆరాధించడం మానేడండి. మనం ఏదైనా ఒక కార్యం జరగకపోతే ఎందుకు జరిగించలేదో అని ఆలోచించేయం, దేవుడు చేయలేదు అని అంటాం. ప్రభునందు నిరీక్షణ గలవారైతే జకర్యా 9:12 చెప్తున్నమాట, బంధకముల నుండి నిరీక్షణ గలవారులారా మీ కోటలోనికి మీరు ప్రవేశించుడి. 2 దేవుడు ఏం చేస్తాడటండి? 2 వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆమేన్. బంధకములో ఈరోజు నువ్వు ఉన్న ఈ చెప్పిన వాక్యం బట్టి నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను కోటలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. 2 మేలు చేస్తాడు. నీ ఆరాధన మాత్రం ఏం చేయకూడదట, ఆగకూడదు. నీ ఆనందము పోకూడదు. లేచి నిలబడదాం. ప్రభుని ఒక్క పాట ద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి విన్న మాటను బట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆరాధన ఆగకూడదు. హల్లెలూయా.
ఏ పరిస్థితి అయినా దావీదు వలె ఆరాధన ఏం చేయకూడదటండి, ఆగకూడదు. మన ఆనందము పోకూడదు. మన ఆనందము మన రక్షణకర్త అయిన దేవుని యందు. హల్లెలూయా. ఎవరి యందు? రక్షణకర్త అయిన దేవుని యందు యెహోవాను బట్టి ఆనందిస్తూ ముందుకు వెళదాం. రాత్రి ప్రభువుని కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీకే వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్కుతో ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. విరిగి నలిగిన మా యొక్క బ్రతుకులను, ఈ యొక్క మృతతుల్యమైన మా పరిస్థితులను ప్రభా మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. మీరు ముడుతున్నందుకు వందనాలు ప్రభా. నూతన పాత్రలుగా, నూతన అభిషేకముతో, నూతన బలముతో ప్రభా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నందుకు వందనాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరం నోరు తెరిచి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం దేవుని మహింపరుద్దామండి, గణపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఎలాంటి పరిస్థితి అయినా నా ఆరాధన ఆగదు ప్రభువా. అయ్యా, అంజూరపు చెట్టు పూయకుండినా, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, అయ్యా ఒలీవ చెట్టు కాపు లేకపోయినా నా ఆరాధన ఆగదు నాయనా, నా ఆరాధన ఆగదయ్యా. ఒకవేళ ఈ పాట రాకపోయినా రెండోసారి పాడేటప్పుడు కలిపి పాడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఆరాధన అయ్యేటంత ఎవరు కన్నులు తెరవద్దు, దృష్టి దేవుని మీద ఉంచుతాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, ఆరాధన ఆగదయా, నా ఆనందము పోవదయా, ఆరాధన ఆగదయా, నా ఆనందము పోవదయా. ఆనందింతున్ యెహోవాయందు, సంతోషింతున్ నా దేవుని యందు, ఆనందింతున్ యెహోవాయందు, సంతోషింతున్ నా దేవుని యందు, రక్షణకర్త అయిన దేవుని యందు, నా రక్షణకర్త అయిన దేవుని యందు. స్వరమెత్త అందరూ. రక్షణకర్త అయిన, అవునయ్యా, నా రక్షణకర్త అయిన దేవుని యందు, యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా, యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా, ప్రభువు నీవే, నా ప్రియుడు నీవే, పరమానందం నీలోనే. ఆమేన్. ప్రభువు నీవే, నా ప్రియుడు నీవే, పరమానందం నీలోనే. ఆనందింతున్ యెహోవాయందు, సంతోషింతున్ నా దేవుని యందు, ఆనందింతున్ యెహోవాయందు, సంతోషింతున్ నా దేవుని యందు, రక్షణకర్త అయిన దేవుని యందు, నా రక్షణకర్త అయిన దేవుని యందు. అవునయ్యా, రక్షణకర్త అయిన దేవుని యందు, నా రక్షణకర్త అయిన దేవుని యందు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. అయ్యా, నా చేతిలో ధనము లేకపోయినా, తినుటకు ఆహారము లేకపోయినా, అయ్యా ఒంటిలో ఆరోగ్యము లేకపోయినా, నా ఆరాధన ఆగదు ప్రభువా, నా ఆనందము పోదు ప్రభువా.
ప్రభువు నీవే నా ప్రియుడు నీవే పరమానందం నీలోనే ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్ నా దేవుని యందు స్తోత్రం ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్ నా దేవుని యందు చెబుదామా రక్షణకర్త అయిన దేవుని యందు నా రక్షణకర్త అయిన దేవుని అవునయ్యా రక్షణకర్త అయిన దేవుని యందు నా రక్షణకర్త అయిన దేవుని యందు రక్షణకర్త అయిన దేవుని యందు నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆమేన్ రక్షణకర్త అయిన దేవుని యందు నా రక్షణకర్త అయిన యెహోవా నా బలమా యెహోవా నా బలమా నా కేడము నీవేనయ్యా అవునయ్యా యెహోవా నా బలమా నా కేడము నీవేనయ్యా ప్రభువు నీవే నా ప్రియుడు నీవే పరమానందం నీలోనే రాజా ప్రభువు నీవే నా ప్రియుడు నీవే పరమానందం నీలోనే మరొక్కసారి ప్రభువు నీవే నా ప్రియుడు నీవే పరమానందం నీలోనే యేసయ్యా ప్రభువు నీవే నా ప్రియుడు నీవే పరమానందం నీలోనే ప్రభువు నీవే నా ప్రియుడు అయా అన్ని నీవే పరమానందం నీలోనే రాజా ప్రభువు నీవే నా ప్రియుడు నీవే పరమానందం నీలోనే రక్షణకర్త అయిన దేవుని యందు నా రక్షణకర్త అయిన దేవుని రక్షణకర్త అయిన దేవుని యందు నా రక్షణకర్త అయిన దేవుని యందు యెహోవా నా బలమా నా కేడము నీవేనయ్యా అవును ప్రభువా యెహోవా నా బలమా నా కేడము నీవేనయ్యా యెహోవా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభా స్తోత్రం తండ్రి. మీరే మా ఫలము ప్రభా. మీరే మా కోట మా ఆశ్రయదుర్గము మీరే ప్రభా. స్తోత్రం ప్రభా స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా సిద్ధపడదామండి సిద్ధపడదాం విరిగి నలిగిన మన యొక్క మనస్సు ఆయన కట్టే దేవుడై ఉన్నాడు బలపరిచే దేవుడై ఉన్నాడు ఆయనకి మన యొక్క మనస్సును అర్పిస్తూ ప్రభా మా పరిస్థితులు మీరు స్వాధీనపరచుకునండి మా ప్రాణాన్ని ఆత్మను మా దేహాన్ని మీరు స్వాధీనపరచుకునండి ప్రభా నూతన పాత్రలుగా మమ్మల్ని మార్చండి అని చెప్తూ ఆయన మన కొరకు మన యొక్క మట్టి పాత్రలను ఆయన నూతన పరచడానికి మన మట్టి పాత్రల్లో ఆయన ఒక ఐశ్వర్యాన్ని ఒక నిధిని మనలో ఉంచడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని ఆయన యొక్క బలియాగం కల్వరి శిలువలో చేసిన త్యాగాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ మనం బలలో పాల్గొనడానికి మనం సిద్ధపడదాం హల్లెలూయా 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 స్తోత్రం ప్రభా స్తోత్రం
సిద్ధపడదాం మన యొక్క హృదయాలను దేవుడికి అర్పిస్తూ దేవుని యొక్క బలలో ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ప్రభా, ఇక్కడ సిద్ధపరచబడిన యొక్క రొట్టెను, ద్రాక్ష రసాన్ని మీరు పరిశుద్ధపరచండి ప్రభా. మీ యొక్క శరీరంగా, మీ యొక్క నూతన నిబంధన రక్తంగా మీరు మారుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మట్టినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వర స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. అవును ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, నూతన స్వరూపాన్ని మాకు ఇవ్వండి ప్రభా. నూతన పాత్రలుగా, నూతన అభిషేకంగా మమ్మల్ని ముందు మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, మా కొరకు చేసిన త్యాగాన్ని మేము గుర్తు తెచ్చుకుంటున్నాము తండ్రి. మాలో ఉన్న ప్రతి విధమైన కఠినత్వము, ఆ యొక్క రాతి గుండెను మీరు తీసివేయడానికి కోసం ప్రభు, మీ యొక్క శరీరాన్ని ఒక మాంసపు ముద్దలా మీరు చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలాగైతే ప్రభా మీరు ఆ రొట్టెని ఇస్తూ, ఇది మీ కొరకు విరవబడిన నా యొక్క శరీరం, దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు వారికి అప్పగించారో ప్రభా. మీ యొక్క శరీరాన్ని ప్రతి ఒక్కరము ఏకాత్మతో దేవుని గణపరుస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనందరం ఏకాత్మతో దేవుని యొక్క శరీరాన్ని భుజిద్దామండి. అలాగే ఆయన మన కొరకు, మన గాయముల కొరకు, మన అపరాధముల కొరకు, మన శాపములు ఆయన మీద మోపుకొని మన కొరకు కార్చిన యొక్క కల్వరి రక్తాన్ని బట్టి, నూతన నిబంధన రక్తాన్ని బట్టి, ఆయన యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని ప్రచురించే వారికి, ఆయన యొక్క సాక్షి బిడ్డలుగా లేవనెత్తబడ్డానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయమని ఆయన పాత్రను మనకి ఇచ్చి ఉన్నట్టుగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనందరం ఏకాత్మతో దేవుని యొక్క రక్తమును ఈ యొక్క పాత్రలో అనేది మనం త్రాగుదామని. ప్రభా, మీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ముడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. విరిగి నలిగిన మా యొక్క పాత్రలను, మా యొక్క హృదయాలను, మా యొక్క శరీరాలను, మనస్సులను ప్రభా మీరు నూతన పరుస్తున్నందుకు వందనాలు. నూతన షేప్ను మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. నూతన చిత్తాన్ని, పర్పస్ని మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. పనికిరాని మా యొక్క బ్రతుకులను, అయోగ్యమైన మా బ్రతుకులను, ఏ అర్హత లేని మా కొరకు ప్రభా మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మీ యొక్క ప్రేమను, కృపను బట్టి ప్రభా మీ యొక్క చిత్తానుసారమైన మీ యొక్క దర్శనంలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నూతన బలముతో మీరు నింపండి, నూతన అభిషేకాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ
ప్రభా మీ యొక్క పునరుద్ధానపు శక్తిని, బలాన్ని అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా పాటల ద్వారా మీరే మహిమ పొందినందుకు వందనాలు, ఆరాధన ద్వారా మీరే ఘనత పొందినందుకు వందనాలు తండ్రి. వాక్యంతో ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎవరు ఒట్టి చేతులతో వెళ్లకుండా తండ్రి మీ ఆత్మతో నింపబడి ఒక అగ్ని ప్రభావ ప్రతి ఒక్కరి హృదయాల్లో రగిలింపబడి ప్రభా, వైర్యము కలిగి ప్రభా మీ కొరకు మీ సాక్షులుగా లేవనెత్తబడ్డాన్ని మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా రాలేని వారు ఎంతో మంది ఉండగా ప్రభా, వారు ఏ కారణాన్ని బట్టి అయితే రాలేకపోయారో మాకైతే తెలియదు, కానీ వారు దర్శించండి. వారికి ఉన్న సమస్యలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో తండ్రి, మరి విశేషంగా ఈ యొక్క వారం అంతట్లో వారి ప్రతి ఒక్కరిని శిరస్సు నుంచి పాదముల వరకు మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి నరనరాల్లో, ప్రతి ఎముక మూలుగుల్లో ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన పునరుద్ధానపు రక్తాన్ని మీరు ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గలిబిలి పరచాలని చూస్తున్న ప్రతి విధమైన దుష్ట శక్తులన్నింటినీ యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాడి యొక్క అంతం పాతాళం అవును గాక ప్రభా. మీ నామానికే సమస్త విజయం కలుగును గాక తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రేపటి దినం జరగబోయే బహిరంగ కూడికలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నూతన ఆత్మలు మీరు నడిపించండి తండ్రి. మీరే మార్గాలు సరళం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ వాక్కు చేత మీరు పట్టుకోనండి తండ్రి ప్రభా. మృతతుల్యమైన శరీరాలు, వారి యొక్క మనస్సులు, వారి యొక్క హృదయాలను మీరు తాకండి ప్రభా. ప్రభా గ్రుడ్డితనం కలుగు చేసిన యుగ సంబంధమైన దేవత చేస్తున్న ప్రతి ఒక్క పనులను చేస్తున్నాం లయపరుస్తూ ప్రభా. వారి యొక్క మనోనేత్రాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఆకడొస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఆకడాల్సిమైతే ప్రభా మరొకసారి మీ యొక్క మందిరంలో మేమందరం కూడుకొని మిమ్మల్ని మహింపరచడానికి, కనపరచడానికి మీరు కృప చూపించి మీరే మహిం పొందమని ప్రభా. తీసుకురాబడిన పలహారాన్ని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. 100 ఫలితాన్ని వారికి దయచేయండి. పూజిస్తున్న మా అందరికీ మీ యొక్క పునరుద్ధాన శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్తున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధములు చేరు మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెకాకి నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరన్నార్థం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకనంత నాశనం జయం కలుగును గాక.